యుద్ధం మరో 4-5 వారాలు కొనసాగుతుందని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్తో అమెరికాకు దీర్ఘకాలిక ముప్పు ఉందన్నారు. అణ్వాయుధాల తయారీని ఆపమని చెప్పినా ఇరాన్ ఆపలేదని అన్నారు. పైగా ఎప్పటికప్పుడు అబద్ధాలు చెబుతూ తప్పించుకుంటూ వస్తోందని ఆరోపించారు. తమ హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేసిందని, వారి వద్ద అమెరికాను టార్గెట్ చేయగలిగే మిసైల్స్ ఉన్నాయని అన్నారు ట్రంప్. యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతోందని, ఆ దేశంపై మరిన్ని దాడులు జరుపుతామని తేల్చెప్పారు. యుద్ధం మరో 4-5 వారాల పాటు జరుగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్తో అమెరికాకు ముప్పు ఉందని, అణ్వాయుధాల తయారీని ఇరాన్ ఆపటం లేదని, మా హెచ్చరికల్ని ఇరాన్ బేఖాతరు చేసిందని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని, ఇరాన్ దగ్గర అమెరికాను టార్గెట్ చేయగల మిసైల్స్ ఉన్నాయని, వాళ్ల మిసైల్ వ్యవస్థను నాశనం చేయడమే మా లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లోని వందల లక్ష్యాలపై దాడులు చేశామని, ఆ దేశం మిలిటరీ ఉన్నతాధికారులు చాలా వరకు చనిపోయారని తెలిపారు. ప్రపంచం కనీవిని ఎరుగని రీతిలో ఇరాన్పై దాడులు చేశామని, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపై దాడి చేశామని చెప్పారు. ఇరాన్కు చెందిన 9 నౌకలను ధ్వంసం చేశామని తెలిపారు.